చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించేను ఆదుకోనే. అందరూ పాడదాం. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించేను ఆదుకోనేను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసేన దైవము చూడన్నా చూడన్నా చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడు, పాడదాం. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు నమ్మిన దేవుడు చరిత్రను వాడు. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించేను ఆదుకోనే. పాడదాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసేన దైవము చూడన్నా 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 చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసేన దైవము చూడన్నా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం నమ్మిన దేవుడు చరిత్ర ఉన్నవాడు. అందుకనే ఏ చరిత్ర లేని నీకు నాకు కొత్త చరిత్ర కలగజేసాడు ఆయన. ఆమెన్. ఆయన చరిత్ర తిరగరాస్తాడు కూడా. ఆయన గొప్ప దేవుడు. ఆమెన్. ఈ రీతిగా అప్పుడు జనాభా లెక్క రావటం, బెత్లెహేమ్కి వెళ్ళటం. అందరు చాలామందికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఊరు బెత్లెహేమ్ అనుకుంటారు. బెత్లెహేమ్ అనేది ఆయన జన్మించాడు అక్కడ. యేసు ప్రభు ఊరు ఏ ఊరు? ఏ ఊరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. నజరేతు. నజరేత్ అంటే ఊరు చివర అనమాట. అది బాగా ఒక కొండ ప్రాంతంలో ఉండేది. అక్కడ ప్రజలందరికీ గౌరవం ఇవ్వని స్థలం అనమాట అది. కానీ అక్కడి నుంచే ఆయన ఉద్భవించాడు. ఎక్కడ గౌరవం ఉండదో, ఎక్కడ అవమానం ఉంటుందో, ఎక్కడ దిగజారిపోయిన స్థితి ఉంటుందో, ఎక్కడ మనసు పాడైపోయి ఉంటామో వారిలోనే ఆయన ఉద్భవిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సిగ్గుపడిపోయిన చోటే ఘనమైన కార్యాలు చేయబోనుకుంటాడు ఆయన. అది క్రిస్మస్ అంటే. ఎందుకు క్రీస్తుని పూజించాలంటే పాడైపోయిన మన కుటుంబాల్లో నూతన దైవ కార్యం ఉద్భవిస్తుంది. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. క్రిస్మస్ అంటే ఏంటనేది 3 విషయాలు మీకు తెలియపరచాలని అనుకుంటా ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రతిరోజు ప్రార్థనా శక్తి లైవ్ చూడండి. రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశం మాట్లాడుతూ ఉంటాను. ఈ నెలంతా కూడా క్రిస్మస్ ప్రసంగాలు చేస్తూ ఉంటాను. మీరు మర్చిపోకుండా ఓకే మాకు ఇక్కడ ఈ విషయాలు మాట్లాడారు దైవజనుడు, మళ్ళీ ఫలానా ప్రదేశంలో ఏం మాట్లాడుతున్నాడు. ప్రార్థనా శక్తి అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సెల్లో పెట్టుకుని కూడా చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, బస్సు ఎక్కి వెళ్ళిపోయినా, ఫ్రీ బస్సు ఎక్కినా సరే వచ్చేస్తుంది అది.
ఫ్రీ బస్సులో కూడా వస్తుంది, పెట్టుకోండి. ఇలా నొక్కితే ఏమని ప్రార్థనా శక్తి అని కూడా వచ్చేస్తుంది. ఫ్రీ కాని బస్సులు కూడా ఉంటాయి కదా, కొన్ని బస్సులే కదా, కొన్ని అవి ఇవి ఉంటాయి. ఏ బస్సు ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా ఆటోలో కూడా వస్తుంది. మీరు దాన్ని ఆన్ చేయలే తప్ప మీరు పొలంలో ఉన్న వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి ప్రియులరా. ఈరోజు క్రిస్మస్ టాపిక్లోకి వెళ్దాం. క్రీస్తు పూజ ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 1:20. మత్తయి సువార్త ఉందా మీ బైబిల్లో? బైబిల్లో ఉంటే తెరవండి. మత్తయి కొత్త నిబంధనలో మొదటి పుస్తకం, 1వ అధ్యాయం 20వ వచనం. అతడు, మైక్ తీసుకుని చదవండి. అతడు ఈ సంగతుల గురించి అందరూ బైబిల్ తెరవండి, నాతో చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది. చూడండి, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కుమారుని కనును. చూడండి, పరిశుద్ధాత్మ వలన కలిగినది. మొదటిగా 20వ వచనంలో ఉన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, మొట్టమొదటి అంశం ఏంటంటే మరియమ్మ గారికి గర్భం వచ్చింది. ఈయనేమో పెళ్లి కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ రే నీ భార్య గర్భవతిగా ఉందని అందరు చెప్పుకుంటున్నారంటే ఎంత అవమానం వచ్చింది, అయ్యయ్యో అని మనసు అంత గలిబిలైపోయింది. చాలా ఇష్టపడ్డాను నేను, పెళ్లి చేసుకోవాలనే వారు చాలా ఆలోచనలు ఉంటారు. నా పెళ్ళి అక్కడ జరగాలి, నా పెళ్ళి ఇక్కడ జరగాలి. మళ్ళీ ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళు ఒకరోజు జరగట్లేదు. ఎన్ని రోజులు జరుగుతున్నాయి? గట్టిగా చెప్పండి. పిల్లల్ని అడిగితే అమ్మ నీ పెళ్ళి ఎన్ని రోజులు చేసుకుంటామంటే 4 రోజులు చేయండి డాడీ అని అడుగుతుంది. 3 రోజులు పెళ్ళిళ్ళు, 4 రోజులు పెళ్ళిళ్ళు. డబ్బులు ఉండే కొలది పెళ్ళిళ్ళు. ఇంకా డబ్బు ఎక్కువైంది అనుకోండి, మా ఇంటి దగ్గర చిన్నమ్మ ఇంటికాడో పెళ్ళి, పెద్దమ్మ ఇంటికాడో పెళ్ళి, మళ్ళీ అక్కడ వాళ్ళందరిని పిలిచే పెళ్ళి. వెనకటికి ఎవడో చెప్పాడు ఎత్తుడుంటే ఎంతైనా సంబరం చేయొచ్చు అన్నాడట. ఏంటి? ఎత్తుడుంటే ఎంతైనా సంబరం చేయొచ్చు అన్నాడట. ఇప్పుడు డబ్బులు కూడా ఎక్కువైపోయినాయి అందరికీ. ఇంతకుముందు పెళ్ళి జరిగితే పెళ్లి కూతురు ఇంటికాడో పెళ్లి కొడుకు ఇంటికాడో కూర్చుని 4 అక్షింతలు పెద్దలు వేయాలని అనుకునేవారు, పెళ్ళి అయ్యేది. అందరూ భోజనాలు చేసి వెళ్ళేవారు. ఇప్పుడు వరుసగా మళ్ళీ కాలు గోర్లని, చేతులు గోర్లని, నలుగని, అదని ఇదని రకరకాలుగా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాగే ఆలోచనలో ఉన్నాడు యోసేపు. ఆ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి బడాలమని పేలిపోయినాయి. రే నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ అమ్మాయి గర్భం ధరించిందంట, నిండు గర్భిణిగా అయిపోయిందిరా అంటే అయ్యి బాబు ఇలాగ ఎందుకు జరిగింది? వెంటనే ఆ అమ్మాయిని విడిచిపెట్టేయాలి. ఓ పక్కనేమో భయము. అందరికీ ఏం సమాధానం చెప్పాలి? నేను చూసిన వారందరూ యవ్వన కాలంలో నన్ను అందరూ అడుగుతారు, మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు. రెండవది, నా జీవితంలో పెద్ద మచ్చ అయిపోతుంది ఇది, నేను ఎటు తలెత్తుకోలేను, ఇక్కడి నుంచి ఎటన్నా పారిపోతాను అని వణుకుపోతున్నాడు యోసేపు. నేను యోసేపు గారి ఇంటికి వెళ్ళాను. యోసేపు ఇల్లు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటినా కానీ కొన్ని భూకంపాలు వచ్చినా, కొన్ని ఏం జరిగినా కొండ కొంచెం దిగింది తప్ప ఆ ఇల్లులాగే ఉంది కొండలో. ఒక దిమ్మ మీద పడుకున్నాడు. పడుకుని ఆలోచిస్తున్నాడు. భయము, బ్రతకాలని లేదు, తలెత్తుకోవాలని లేదు, ఊర్లో ఎవరికి కనబడకూడదు, రహస్యముగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అంత భయం ఉన్నవానికి చూడండి, జీవము గల దేవుని దూత సాక్షాత్తు యోసేపు ఇంటికి వచ్చేసింది. వచ్చి అక్కడ దిగి యోసేపుతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది? భయపడకు, క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించటంలో గొప్ప బహుమానం ఏంటంటే భయమును వీడుట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేనిని వీడుట? భయమును వీడుట.
భయము పోతుంది. క్రీస్తుని ఆరాధిస్తే ఏం పోతుంది? క్రిస్మస్లో గొప్ప బహుమానము, మొట్టమొదటి ఆశీర్వాదం మీకు ఏంటంటే భయము విడిచుట. హల్లెలూయా. భయం పోవాలంటే ఏం వస్తుంది? ఏం రావాలి? భయం ఎప్పుడు పోతుంది? కుక్క తరివేస్తుంది అనుకోండి, సింగిల్గా ఉన్నప్పుడు, అక్కడ మనకు ఎవరు లేరు, కుక్క మన మీద పడిపోతుంది అన్నప్పుడు, పెద్ద వ్యక్తి ఎవరైనా కర్రట్టుకుని వస్తున్నాడు అనుకో, నేనున్నానమ్మా అన్నాడు అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? ఆ కుక్క అరుస్తుంటే మనల్ని కరిసేస్తుందేమో, మనం ఏమైపోతామని భయపడతాం. సడన్గా అనుకోకుండా కొద్ది నిమిషాల్లో ఒక పెద్ద మనిషి ఆ పొలం వెళ్తూ దుడ్డు కరెక్ట్గా వెళ్తున్నాడు అనుకోండి, ఆ మనిషిని చూసినప్పుడు మనకేమొస్తుంది? భయం ఎక్కడ ఉంటుంది? అప్పుడు భయం ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకంటే దుడ్డు కర్ర పట్టుకున్నటువంటి ఒక రైతు నా దగ్గర ఉన్నాడు, ఆయన కొట్టాడంటే మరి ఎందుకు పనికి రాకుండా పోతుంది కుక్క అనుకుంటాం కదా. నీలో ఉన్న భయము, చాలామందిలో భయం వెంటాడుతూ ఉంది. అది ఏ పరిస్థితి అయినా సరే. అప్పులు భయం ఉంటుంది చాలామందికి, రోగం అనే భయం ఉంటుంది, కొంతమందికి చేసినటువంటి విధానాన్ని బట్టి భయం ఉంటుంది, స్కూల్లో పాస్ అవుతానా పాస్ అవునా భయం, ఉద్యోగం వస్తుందా రాదా భయం, ఇవన్నీ ఎలాగా సెటిల్ చేయాలి, ఈ మనిషిని ఎలా స్థిరపరచాలి, ఇల్లు ఎలా కడతాను, అది లేదు ఇది లేదు, ఏంటిది భయం భయం భయం. పిల్లలు ఎదిగిపోతున్నారు, ఇల్లు లేకపోతే పెళ్లి సంబంధాలు వస్తాయా, ఉద్యోగం లేకపోతే ఎవరు చేసుకుంటారు, సరైన ఇల్లు లేకపోతే ఎవరు చేసుకుంటారు, ఏదో కష్టం చేసి సంపాదించాలి భయము భయముతో రాత్రి తెల్లవారులు పడుకుంటూ ఉంటుంటారు. నాలో ఈ రోగం ఉంది, నాకు ఈ రోగం లేకపోతేనా నేను ఎంతో కొంత నేను నిలబెట్టేది నా కుటుంబాన్ని. ప్రియ సహోదరులరా, ఈ క్రీస్తు ఆరాధన సందర్భముగా, ఆయన జన్మ శుభ సందర్భముగా మీకు ఒక గిఫ్ట్, నాకొక గిఫ్ట్ ఏంటంటే మనలో ఉన్న భయము ఆటోమేటిక్గా అది పారిపోతుంది. హల్లెలూయా. ఈ భయానికే శరీరంలో ఎన్నో రోగాలు. పెళ్లి చేసిన తర్వాత బిడ్డ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లి టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు దెబ్బలాడుకున్నాయి అప్పుడే గుర్తొస్తాయి ఇంటికి వెళ్ళిపోయాక, పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో అత్తగారు, దేవా మా వేపరాలకి నా బిడ్డ అంటే ఎక్కువ ప్రేమ దయచే బాబు, నా బిడ్డను చూసినప్పుడు నా బిడ్డ దేవదూతలా కనపడాలి. ప్రార్థన చేయట్లేదు అలాంటి? అల్లుడు మారాలి దేవా, ఇడు నరకాసుల్లా తయారయ్యాడు బాబు, ఇంటికి వచ్చినప్పుడు బూరులు తినండి, జ్యూస్ తాగండి అల్లుడు గారు, ఆయన నాకు వద్దు అంటాడు. అవి ఎలా కనకండి అలా కనుక, మీకు ఉంగరం చేయిందాం అనుకున్నాను సంక్రాంతికి, అలాగ 3 సంవత్సరాలు చెప్తున్నావు ఎప్పుడైనా చేయించేవా అంటాడు. లేదు లేదు ఈసారి ఎలాగైనా చేయించాను, మనసులో ఏసు రక్తం చేయి దేవయుడు మనసు మార్చు, నా కూతురుతోటే కాపురం చేయ భయం, ఒక భయం, కూతురుని వదిలేస్తాడేమని భయం. ఒక కూతురు కూడా కావాల్సుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తుంటుంది. చాలామంది 100% అత్తవారింట్లో ఏదైనా కష్టం ఉన్నా తల్లికి చెప్పరు. కొంతమంది 10 టికెట్లు ఉంటారు, 100లో 10 మంది, అక్కడ 10 జరిగితే 20 చెబుతారు. అమ్మా చాలా బాధగా ఉందమ్మా, మా మామగారు ఎలాగన్నాడు, మా అత్తగారు ఎలాగన్నది, వాళ్ళిద్దరు ఎలాగంటే నా భర్త ఎలాగన్నాడు. అవునమ్మా పోన్లేమ్మా ధైర్యంగా ఉండాలమ్మా. మాట్లాడినప్పుడు ఏమనుకుంటావు అంటే కూతురికి ఎంతో పెద్ద టీచర్లా చెప్పేస్తావు. తండ్రి స్థానంలో ఉన్నవారు చెప్తారమ్మా నువ్వు జాగ్రత్తగా ఊపు పట్టు, ఏదో పిల్లకాయో పుడితే అంత సెట్ అయిపోతారు. అలా చెప్పేసి ఫోన్ పెట్టాక భయం, బాబు ఈ కూతురు కాపురం ఎలా ఉంటుందో, కొడుకు కాపురం ఎలా ఉంటుందో, ఇల్లు లేదు, వ్యాపారం లేదు, అది లేదు ఇది లేదు. ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మీ ఇంట్లో దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. భయము పోతుంది. నా ఇంటి నుండి యేసు భయమును తొలగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. వారందరూ కూడా 2 చేతుల పైకి గట్టించబడి ఒకటి ప్రభుని స్తుతించాడు. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక పడదవా, భయము చెందకు ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు,
బబులోన దేశమందున భక్తులు ముగ్గురు బొమ్మకు బ్రొక్కనందున బబులోన దేశమందున భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి అగ్నిలో పడవేయ నీతో నుండలేదా యెహోవా వారికి తోడుగా ఉండలేదా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలే పడదామా బబులోన దేశమందున భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేస్తే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి నాలుగో వాడు ఉండలేదా తోడా నాలుగో వాడు ఉండలేదా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా మరొక కొత్త వ్యక్తి ఈ రోజు నుండి ఉండబోతా ఉన్నాడు. క్రిస్మస్ నుండి ఇంటికి వెళ్తున్నావు, క్రీస్తుని ఆరాధించి వెళ్తున్నావు కదా. ప్రతి చోట నూతన కార్యాలు జరిగించడానికి నాలుగో వాడు ప్రత్యక్షం అవుతాడు. ఆ నాలుగో వాడు నీ ఇంటికి వస్తాడు. ఆ నాలుగో వాడు నాలుగు దిశలా కాపాడుతాడు. నాలుగో వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కాలిపోకుండా కాపాడుతాడు. వాడే దేవుని దూత. నమ్మిన వారు గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. భయము పోయింది, భయము పోయింది, భయము పోయింది. మీరు అనండి, ఓ సాతానా, ఓ సాతానా, భయము పోయింది. నాలుగో వాడు వచ్చాడు, నాలుగో వాడు వచ్చాడు. నాలుగో వాని రూపము దేవత పోలిన రూపము. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించి. యోసేపు భయముతో ఆందోళనతో ఉంటే దేవుని దూత వచ్చి, యోసేపు, ఓ యోసేపు, భయపడకు. క్రిస్మస్లో గొప్ప పాత్ర పోషించింది దేవుని దూత. ఆమేన్. ఒక రాజుగారు ఏం చేశాడంటే ముగ్గురుని ఆయన ప్రతిమను చేయించుకున్నాడు. ఆ ప్రతిమకి లోకంలో ఉన్న వాళ్ళందరూ రాజ్యంలో దండం పెట్టాలన్నారు. అందరూ దండం పెట్టారు, కానీ ముగ్గురు దండం పెట్టలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. రాజుగారు చెప్పాడు, ఇంకొకడు ఏమంటే అందరూ దండం పెట్టారు, ఆ ముగ్గురు పెట్టలేదండి. మరి వాళ్ళు ఎక్కడరా? అది వాళ్ళకి తాడేపల్లిగూడెం అనుకుంటానండి. ఆయన అనుకోండి పని. వీళ్ళు తాడేపల్లిగూడెంలో చాలా ముదురండి, ఎవరికి పెట్టరు దండాలు వెళ్ళరు. చెప్పిన మాట వెళ్ళా నీకు చెప్పుంటారు. ఆ ముగ్గురిని ఆ రాజుగారు పిలిచాడు. ఏయ్, పెడతారా పెట్టరా అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు? పెట్టం, నేను దండం పెట్టం. ఏయ్, మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? అగ్నిగుండంలో వేసేస్తాను, వేసన్నా వేసేయి కానీ అంటారా మీరు? అలాగా మీకు ఎంత పిరుక్కో నాకు తెలీదా? ఏదో తాడేపల్లిగూడెం అన్నందుకు మీరు పైకి లెగిసిపోతున్నారు. మీరేలేండి అనుకోండి. మేము పెట్టమంటే పెట్టం. ఏ అగ్నిగుండంలో పాడేండి రా ముగ్గురిని. పర్వాలేదు పాడే, ఒక్కసారి బొగ్గు అయిపోతాం. దానికి ఏముంది? పెట్టరా, మీకు మొదటి ఛాన్స్ ఇస్తున్నాం, పెట్టరా. 2, 3 పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారంటే, బొమ్మకి, నీ బొమ్మకి ఎందుకు దండం పెడతాం? ఆయన పైన ఉన్నాడు, భూమిని ఆకాశాన్ని చేసిన వాడికి దండం పెడతాం, కానీ ఈ ప్రతిభకి ఎందుకు పెడతా ఉన్నారు? అయితే రైల్ని అగ్నిగుండంలో వేసేయండి అన్నాడు. వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండములో 4వ వాడిని దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన దేవదూత అక్కడికి వచ్చేసి అగ్నిగుండంలో అగ్గిలాగే ఉన్నాడు ఆయన కూడా. వీరిని తీసుకుని వెళ్ళి ముగ్గురిని అందులో పాడేస్తే అది కడుపులంక పూల తోటలాగా మారిపోయింది. మల్లె తోటలోకి వేస్తే ఎలాగుంటుందో, ఎందుకంటే వేడిలో
అగ్నిగుండంలో వేడిని తీసేసాడు ఆయన, అంతే. పాలలో వెన్న తీసినట్టుగా అగ్నిగుండంలో వేడిని తీసేసాడు ఆయన. ఇది ఎవరికి తెలీదు? అందరు చెప్పాలి. రాజుగారికి తెలియదు. అగ్నిలో వేడిని తీసే దేవుడు వీళ్ళకు ఉన్నాడని తెలియదు ఆయనకి. వారు చక్కగా అదొక అగ్ని నాలుకలు బయటకు కనబడుతున్నాయి. వీరితో పాటు ఎవరున్నారు? దేవుని దూత ఒకడు ఉన్నాడు. రాజుగారు చూసారు, రేదేంట్రా అందులో అందరూ ఆడుకుంటున్నారేంటి? మళ్ళీ తోటలో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వాళ్ళు. రే మనం ఎంతమందిని వేసాం? ఆ గూడు వాళ్ళు ముగ్గురేనా? నలుగురు మనుషులు. ఎంతమంది వేసారా? ముగ్గురేనండి. సంతకాలు కూడా పెట్టుకున్నామండి. మరి నాకు నలుగురు కనబడుతున్నాడు. ఎక్కడ తనుక? నాలుగవది ఎక్కడండి? చెప్పరే మీరు అందరూ. విజయవాడ. నాలుగవది ఎక్కడా చెప్పాలి? హైదరాబాదా? రాజుగారిని అడుగుతున్నారు. ఆ నాలుగోవాడు రాజుగారికే కనబడుతున్నాడు. చూడండి ఎంత దేవతల రూపము. వాళ్ళందరూ అన్నారు, రాజా మనం ముగ్గురిని వేసాం, ముగ్గురే కదా ఉన్నారు. అలా కాదురా, నలుగురు మనుషులు. అందరూ చూడండి బైబిల్లో దానియేలు గ్రంథము 3:20 చూడండి. 3:25 Daniel chapter 3:25. అందుకు రాజు నేను నలుగురు మనుషుల్ని బంధకములు లేక అక్కడ బంధకాలు లేకుండా అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారు దర్జాగా దేవుని స్తుతిస్తున్నారు, అగ్నిగుండంలో పాటలు పాడుతున్నారు. వారికి ఏ హాని? రాజుగారు అంటున్నాడు, మనం ముగ్గురిని వేసాము, అక్కడ నలుగురు కనబడుతున్నారు నాకు. నాలుగో వాని రూపము దేవతా పోలిన రూపము. అప్పుడు అన్నాడు, వాళ్ళు కాలిపోకుండా ఉన్నారట, వాళ్ళ బట్టలాగే ఉంది, మనం బంధించామా ఏమన్నా లేవు. అప్పుడు అన్నాడు రాజుగారు, వాళ్ళని బయటకు తీసిరండి ముందు అర్జెంటుగా. అగ్నిగుండంలోకి వెళ్ళిన బయటకు వస్తారా? వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు కూడా జ్ఞానం లేదు. అగ్నిగుండంలోకి వెళ్ళి ఏమని పిలుస్తారు వాళ్ళు? కానీ పిలుస్తున్నారు సిగ్గు లేకుండా. ఓయ్ మీరు వచ్చేయండి, డోర్ తీసేసాం, పైకి వచ్చేయండి, పైకి రండి, తోడెట్టుకోండి, అది పట్టుకోండి, పైకి వచ్చేయండి. మమ్మల్ని వేసేసావు కదా ఇందులో. లేదరా బాబు, మీ ముగ్గురితో పాటు ఇంకొకటి ఎవడో ఉన్నాడట. అంతటా నెబుకద్నెజరు. వీరు మాట్లాడేది ఎందులోంచి మాట్లాడుతున్నారు? వీరు ఎందులోంచి మాట్లాడుతున్నారు? అందరూ చెప్పాలి. అగ్నిగుణంలో నుండి మాట్లాడుతున్నారు. క్రిస్మస్ బహుమానం ఏంటంటే, ఎంత పెద్ద శ్రమలో నీవు ఉన్నా దేవుడు దాని శ్రమలో నుండి నిన్ను మాట్లాడింప చేస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. నాలుగో వాని రూపము దేవత పోలిన రూపం. అది వాళ్ళని బయటకు తీసుకొచ్చాక మళ్ళీ ముగ్గురు అయిపోయారు. బయటకు వచ్చాక మళ్ళీ ముగ్గురే కనబడుతున్నారు. రాజుగారు అన్నాడు, డానియేల్ వెళ్ళరా. డానియేల్ అన్నాడు, వీళ్ళు ముగ్గురు వేస్తే నలుగురు కనబడుతున్నారు, బయటకు వస్తే మళ్ళీ ముగ్గురు అయిపోయారేంటి? ఇంకొకటి ఎవడు ఎక్కడుంటాడంటే దానియేల్ అంటాడు, ఆయన మామూలు వాడు కాదు, మేము నమ్మిన వాడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే మన భయములో ఉన్నప్పుడు భయం పోగొట్టడానికి దేవుడు 24 పెద్దల్లో ఒక్కొక్క పెద్దని మన దగ్గర పంపుతూ ఉంటాడు అనమాట. నీ బిడ్డ కోసం ఏడవకు, నీ బిడ్డ కాపురం అద్భుతంగా ఉంటుంది. నీ అల్లుడు మారుతాడు, కోడలు మారుతుంది, అత్త మారుతుంది, తల్లి మారుతారు. మీ అందరి కుటుంబాల్లో ఒక తెలియని ప్రశాంతత దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే భయమును విడిచుట. ఆమేన్. మీరందరూ చెప్పాలి, క్రిస్మస్ గిఫ్ట్ ఏంటంటే? గట్టిగా చెప్పాలి. క్రిస్మస్, క్రీస్తుని ఆరాధిస్తే భయము పోతుంది. ఆమేన్. దెయ్యం పట్టుకున్నట్టు కొంతమంది ఊగిపోతుంటారు. మొన్న ఒక అతను అన్నాడు, మా ఆవిడ దెయ్యం పట్టుకుంటుందండి. ఎలా పట్టుకుంది? ఏం చేస్తున్నాను? ఇలా ఊ అంటుందండి. ఎప్పుడు అంటుంది అన్నాను? ఆఫీస్కి వెళ్ళినప్పుడే అంటుందండి అన్నాడు. అంటే దేనికి? ఒక్కొక్క భార్య కావాల్సుకుని మొగుడు భర్తకి మనసు నెమ్మది లేకుండా చెయ్యాలని కొంచెం చేస్తుంటుంది. ఆ టకప్ చేసుకున్నాడు, బెల్ట్ ఎట్టుకున్నాడు, టై కట్టుకున్నాక ఊగిపోతుంది అనమాట. ఆ మనుష్యుడు ఆఫీస్కి వెళ్ళడం మానేసి దాన్ని పట్టుకుని నోట్లో పుల్ల ఐరన్ ఏదో పెట్టి, ఇంతకీ ఏంటంటే
ఏమీ లేదు అక్కడ రోగం. నేను తర్వాత అడిగాను, మీరు ఎవరు చెప్పకండి చెప్తున్నాను, ఎందుకు అలా చేస్తున్నావు అమ్మా, నేను ప్రార్థన చేశాను, నీ దగ్గర దెయ్యం లేదు, సైతాన్ లేదు, ప్రతిసారి ఇలా చేస్తున్నావు అంటే ఏంటంటే, పాస్టర్ గారు మీతో మాట్లాడతానండి, మీరు ఎవరు చెప్పకండి అంది. అందుకు నేను కూడా మీరు కూడా ఎవరికి చెప్పకండి చెప్తున్నాను. నాకేమని చెప్పిందంటే, అలా భయపెట్టకపోతే ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా గురించి మర్చిపోతాడండి. ఆఫీస్కి వెళ్ళినా ఏ పని చేసినా నేను గుర్తుండాలంటే ఇలాగ ఊగుతూ ఉండాలండి. ఏ ఊరు ఆడబడుసో కానీ చాలా డేంజర్. కొంతమంది ఉంటారు కావలసుకుని బాధ కీర్తుంటుంటారు. భర్త వచ్చాడు 2 రోజుల తర్వాత, మా భార్య మాట్లాడిందండి, సైతాన్ని పోతుందండి. ఎలా పోతుంది పాస్టర్ గారు, యశోదాకు తీసుకెళ్ళాలండి అన్నాడు. ఏమీ లేదురా, నువ్వు పని చెయ్యి, నీ భార్య ఫోటో ఒకటి తీసుకో, జోబులో పెట్టుకో. ఎక్కడ పెట్టుకో? జోబులో పెట్టుకో. ఇంకోటి నీ బండి మీద పైన ఎట్టుకో, నీ ఆఫీస్ టేబుల్ మీద ఒకటి ఎట్టుకో. అదేంటంటే అదే రోగానికి ముందది. జేబులో పెట్టుకో, ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకో, బండి మీద పెట్టుకో. నువ్వు ఇలా పెట్టుకోరా పోతుంది అన్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పింది గుట్టుగా మనసులో పెట్టుకోవాలి కదా. భార్యకి చెప్పాడట, ఏమీ పాస్టర్ గారు అలా చెప్పారు, నువ్వేం చెప్పేవే అన్నాడట. ఏం చెప్పారు పాస్టర్ గారు, నీ ఫోటో అంటే ఒకటి తీసుకోవాలి, అది బండికి అంటించమన్నాడు ఆయన, నేను ఆఫీస్ టేబుల్ మీద కూర్చుంటే అక్కడ ఒకటి అంటించుకోమన్నాడు, జోబులో ఒకటి పెట్టుకోమన్నాడు. అప్పుడు చెప్పిందంట, నువ్వంటే నాకు ఇష్టం రా ఎర్రోడా, నన్ను మర్చిపోతావేమో, మళ్ళీ అటు ఇటు చూస్తావేమో అని నిన్ను రోజు పొద్దుట వెళ్ళినప్పుడు టెన్షన్ పెట్టేస్తే అదే టెన్షన్ నీళ్ళు 12 గంటలు ఉంటుంది, 6 గంటలు ఉంటుంది. వచ్చే వరకు వణుకుపోతా వస్తావు కదా, అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది, లేకపోతే నీకు మీ అమ్మట అయిపోతుందేమో అని భయం నాకు అన్నదంట. మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారనుకుంటారు? వాక్యంలోకి వెళ్దాం. దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చి, ఒరే ఇరుబాగులోడా ఏడవకురా, ఏమీ అయిపోలేదురా, ఏమీ పాపం చేయలేదా అమ్మాయి అంటున్నాడు. ఇను అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, ఒరేయ్ ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన జరిగింది. హల్లెలూయా చెప్పండి. ఈ క్రిస్మస్ సందేశంలో ఫస్ట్ పాయింట్, భయమును విడుచుట. భయం పోతుంది, విడిచిపెట్టేస్తాం. రెండవది పరిశుద్ధాత్మ కార్యము. రాసుకోండి. రెండవది ఏంటి? ఆత్మకార్యము. క్రిస్మస్లో గొప్ప అద్భుతం ఏంటంటే ఆత్మకార్యము. మీరు ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ వరకు రోజులు లెక్క పెట్టుకోండి, ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఆత్మకార్యము మీ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. మనుషుల వల్ల జరగనిది, రాజుల వల్ల జరగనిది, అధికారుల వల్ల జరగనిది, డబ్బుతో జరగనిది, ఆస్తితో జరగనిది, న్యాయాధిపతులు చేయలేనిది పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఆరాధనలో రెండవ బహుమానము ఆత్మకార్యము. ఎవరిని మనసు మారుస్తారు? దేవా వాళ్ళ మనసు ఎవరు మారుస్తారు? వీరిని పంపించాను, వారిని అయినా మారట్లేదు బాబు అనుకుంటావు. ఆ మనసు దేవుని ఆత్మ మారుస్తుంది. శక్తి చేత కాదనేను, బలముతోను కాదనేను. పడదామా? శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. మీరందరూ పాడాలి. శక్తి చేత కాదనేను. నేను చెప్పింది చెప్పండి బాబు. శక్తి చేత కాదనేను, బలముతోను కాదనేను, మరి దేనితో అన్నాడు? నా ఆత్మ ద్వారానే
చెప్పాలి, నా ఆత్మ ద్వారానే ఇది చేతునని సెలవిచ్చెను. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇల్లు కట్టాలంటే డబ్బుతో కట్టలేవు. నువ్వు పెళ్లి చేయాలంటే బంగారంతో చేయలేవు, ఆస్తితో చేయలేవు. ఓకే, ఎన్నో రోగాలున్నా నీకు పిల్లలు పుట్టట్లేదంటే వైద్యం ద్వారా జరగదు. అది పరిశుద్ధ ఆత్మడు క్రియ జరిగిస్తాడు. నేను చెప్పినట్టు పాడాలి. ముందేనండి. శక్తి చేత కాదనేను, బలముతోను కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. పాడదామా? 1 2 3. శక్తి. వెరీ గుడ్, బాగా పాడతారు. పాడాలి. మరలా. శక్తి చేత నా ఆత్మ ద్వారా, చేతులు పైకెత్తి, ఆత్మ కార్యము జరుగుతుందని నమ్మిన వారందరూ 2 చేతులు పైకెత్తి ఆమేన్. నా దీని చేతునని యెహోవా. ఆమేన్. శక్తి చేత కాదనేను, బలముతోనిది. శక్తి చేత, ఏ శక్తి కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా చేతిగా పైకెత్తి కేకలు వేస్తూ శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను. ఆమేన్. శక్తి చేత కాదనేను, బలముతోనిది కాదనేను, నా ఆత్మ ద్వారా ఇది యెహోవా సెలవిచ్చెను. చప్పట్లు కొడదాం. నా ఆత్మ ద్వారా ఏ అప్పులు తీరటం, నీ దరిద్రం పోవటం అంత ఆత్మ ద్వారానే చేతునని సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. అర్థం. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగిస్తావా? ఆమేన్. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు, ఆత్మకార్యమును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చేతులు పైకెత్తి మారెదవు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా. హల్లెలూయా. నీ ప్రయాణంలో పెద్ద కొండ అడ్డుందేమో, పెద్ద బండ అడ్డుందేమో, మీకు లోన్ రాకుండా, మీ అప్పులు తీరిపోకుండా సైతాన్ అడ్డొచ్చి ఇస్తున్నాడేమో. అదంతా కూడా బూడిద కింద అయిపోతుంది అంతే. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. హల్లెలూయా. మీ మార్గము సరళమవుతుంది. క్రిస్మస్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఆమేన్ ఆమేన్ అని పొందుకోండి. నీ దారి సరళమవుతుంది, నీ జీవిత ప్రయాణము సరళమవుతుంది, వ్యాపారము సరళమవుతుంది, దీవెనలు వెంబడి వెంబడి పోతానే ఉంటాయి, ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. ప్రతి చోట ఖ్యాతి కలిగిన సాక్షిగా ఉంటాం. భయము వీడి పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. రేపు సంవత్సరం నేను చూశాను ప్రార్థనలో, మీరు నమ్మండి,
బలమైన దీవెనలు కుట్ల కింద వస్తాయి. వద్దు బాబోయ్ చాలు ఆశీర్వాదాలు అని ప్రార్థించే సమయం ఉంది. ఆమేనండి. అప్పుల కోసం ఏడవకండి, ఇల్లు లేదని బాధపడకండి, రోగం ఉందని బాధపడకండి, అయ్యో నేను అన్ని కోల్పోయాను నేను ఒంటరిని ఏడవకండి. మరొక చరిత్ర దేవుడు తిరిగి రాయబోతున్నాడు, మరొక గొప్ప కార్యము చేయబోతున్నాడు. మనుషుల వల్ల కాదది, ఆస్తి వల్ల కాదది, ఆయన ఆత్మ ద్వారానే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాయి చాలా బాధలో ఏడుస్తూ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను షూటింగ్కి, స్టూడియోలో. అమ్మాయి చాలా పేదరాలు, చాలా పేదరాలు. అమ్మాయి అన్నది, అయ్యా ఏ ఊరమ్మా అన్న, పలానా ఊరని చెప్పింది. ఆమె ఒక మంచి విలువైన టీవీ ఛానల్లో పనిచేస్తుంది. వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని, చక్కగా నవ్వుతూ పలకరించేది. నేను అనేవాడిని, అమ్మ దేవుడు నీకు మంచి జీవితం ఇస్తాడు రా అన్నాను. ఒకరోజు చాలా కష్టాలు చెప్పింది. అవన్నీ ఇంటే నా గుండె కరిగిపోయింది. ఎలాగమ్మా మరి అన్నాను. పెళ్లి చేయటానికి కూడా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అయ్యా అంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి ఈ పిల్లకి, ఈ పిల్లకి పెళ్ళి ఎలా జరుగుతుందా అని అందరూ అవమానంగా మాట్లాడుతున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్య గారు అనేది. అద్భుతం ఏంటి తెలుసా, అమెరికా నుండి ఒక మంచి విలువైన మనుషుడు ఆ టీవీ ఛానల్ చూడటానికి, టీవీ ఛానల్లో ఒక షో చేయటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వటం, ఒకరోజు ఒక ప్రోగ్రాం అంతా ఆయన చేశాడు అక్కడ. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇంకో 2 ప్రోగ్రాలు చేయడానికి కూడా దాన్ని పొడిగించుకున్నాడు. ఆ టీవీ ఛానల్ హెడ్ ఏం చేశాడంటే, ఈమె మంచినీళ్ళు ఇవ్వటం, ఆ బ్రేక్ఫాస్ట్ అది పెట్టడం, స్నాక్స్ పెట్టడంలో ఆయన అడిగాడంట, నువ్వేంటి నీ చరిత్ర ఏంటంటే, ఏమి లేదండి ఇదేంటంటే, 3వ రోజు ఏం చెప్పాడు తెలుసు ఆయన, చాలా విలువైనవాడు. దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని దేవుడు నాకు చూపించాడు. ఎవరిని? నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు దేవుడు చూపించాడు. నేను కొంతకాలంగా ప్రార్థిస్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి నాకు ఎక్కడ సిద్ధపరిచావు దేవా, జ్ఞానవంతురాలను అడిగాను. మొదటి రోజునే నాకు ఎందుకో ఒక మనసు, నువ్వు నీలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అనుకున్నాను. 2వ రోజు నాకు దర్శనం వచ్చింది. 3వ రోజు చెప్పాడు, ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది. అంటే ఆ మనుషుడు అంత ఆస్తికర్త, అంత ఐశ్వర్యవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పవాడు. చివరికి ఏం చేశాడంటే టీవీ ఛానల్ హెడ్కి చెప్పి, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని ఆ నెల లోపులోనే, ఆయన ఉన్న వీసా ఉన్న గడువులోనే ఆయన పెళ్లి చేసేసుకుని మొన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి అంటది, అన్నా కోట్ల ఆస్తికి నన్ను యజమానురాలుగా చేశాడు, దిక్కులేని నన్ను. నేను అన్నాను, అది ఎలా జరిగింది అనుకుంటున్నావు? ఆత్మకార్యము. మీ పిల్లలకి మీరు ఊహించట్లేదు కానీ బలమైన ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. తొందరపడి చిన్న వాళ్ళకి పెళ్లి చేయకండి, తొందరపడకండి. అల్లుల్ని దేవుడు మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు, గొప్ప అల్లుని తీసుకొస్తాడు. మా అక్క మంచిగా బాగుంటుంది, తెల్లగానే ఎదుగుతుంది, చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి. మా నాన్నగారికి కళ వచ్చింది రోజుని, అన్నీ చూసి వచ్చాను, ఇడిగో పెళ్లి కొడుకు అన్నాడట. ఇంతకీ ఏంటంటే మా నాన్నగారిని పిల్ల ఎదుగుతుంది, మరి సంబంధాలు ఏమీ చేయరా మీరు ఏంటంటే, అలా చుట్టలో సిగరెట్లు కాల్చి వాడికి చేయను నేను, మరి ఏ సంబంధాలు వెతకట్లేదు ఏంటంటే, దేవునికి ప్రార్థిస్తున్నాను, దేవుడు నా కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు అనేవాడు. ఏమనేవాడండి? నా కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు పిల్లుడిని. అలాగే కాళ్ళ దగ్గరికి వచ్చాడు మహానుభావుడు. మీకు మళ్ళీ నేను చూపిస్తాను.
హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పెళ్లి కొడుకు తల్లి ఈ దర్శనం వచ్చింది మా నాన్నగారికి. ఆ రాత్రి దర్శనం ఏంటంటే వెనక పార్ట్ చూపించేటట్టు ఆయనకి. ఎందుకని ఇదిగో పెళ్లి కొడుకు అన్నాడట. దర్శనం వచ్చింది. ఉదయం లేచి మా అమ్మతోటి నాన్నన్నారు, ఇదిగో పెళ్లి కొడుకు అన్నాడు, వెనక పార్ట్ చూపించాడు అంటే. అన్న 3 రోజులకి ఆ పెళ్లి కొడుకు తల్లి మొత్తాన్ని సర్దుకుని వచ్చేసింది, రెడీ అయిపోయి మా ఇంటికి. ఏమండి ఏమని చేస్తారో కానీ మూర్తి గారు మా కొడుకుని మీ అల్లుడిగా చేసుకోండి అంది. మేము సేవకు సమర్పించాం. నాకు 7 కొడుకులు, 7 మహారాజులు వాళ్ళు. ఆ 7 రాజుల్లో ఈ బుల్లు రాజుని అట్టుకొచ్చి మాకు ఇచ్చారు. ఈ 7వ రాజు ఏంటి, సాముయేలు రాజు. ఈ పేరు చెప్పకండి, గొడవలు అయిపోతాయి. మళ్ళీ మా అక్కను వదిలేస్తాడు ఆయన. ఇలాగ అన్నాడంట, అలాగన్నాడు. ఏదో కుటుంబాన్ని రహస్యం అని చెప్పుకుంటున్నాం, ఓకేనా, రైట్. ఇంతకీ వచ్చాడు. చాలా తెల్లగా ఉంటాడు ఆయన. ఎంత తెలుపో రేపు నెల చూపిస్తాను మీకు అందరికీ. హల్లెలూయా చెప్పండి. ఆత్మకార్యము. అల్లుల్ని కోడల్ని మీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. ఏడవకండి. మనం చేయవలసింది ప్రార్థన. ఈ క్రిస్మస్, ఈ క్రీస్తు ఆరాధన సందర్భంగా భయమును విడిచుట. రెండవది పరిశుద్ధాత్మ కార్యం వెలుగులోకి రావటం. ఇక్కడ అంటున్నాడు యోసేపు, ఏంటిది ఎలాగా? అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఆమేన్. ఇది చదవండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఎంత ఘోరం అయిపోయింది, పెళ్లి చేసుకునే అమ్మాయి ఏమో గర్భం వచ్చింది అంటున్నారు, ఇది పాపం కదా, ఇది ఎలా జరిగింది అనుకుంటుంటే ఆ దేవుని దూత వచ్చి, భయపడకు, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఫస్ట్ నువ్వు చేయవలసింది భయమును విడిచిపెట్టే. రెండవది ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ, అంటే ఆత్మ కార్యము జరుగుట. ఆల్రెడీ ఆత్మ కార్యము స్టార్ట్ అయిపోయింది మీ ఇళ్ళల్లో. నీ జీవితంలో ఆత్మ కార్యము స్టార్ట్ అయింది. ఎంత మెడిసిన్ వేసినా తగ్గని రోగము పరిశుద్ధాత్మ నిన్ను తాకగానే రోగము నిన్ను విడిచిపోతుంది. ఆమేనండి. ఎంత కష్టపడి దాచినా దాగని ధనము ఆశ్చర్యకరం ఒక్కసారే దేవుడు కుంభవృష్టి కింద ఇచ్చేస్తాడు. అది నీ చెరువుల్లోంచి వస్తుందో, నీ తోటలోంచి వస్తుందో, నీ పొలంలోంచి వస్తుందో, నీ కొడుకు ఉద్యోగం నుంచి వస్తుందో, నీ చేతుల కష్టార్జితం నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో బలమైన దీవెన రాబోతా ఉంది. అది ఆత్మ ద్వారా రాబోతుంది. హోలీ స్పిరిట్ త్రూ వచ్చేస్తుంది అనమాట. అది ఆత్మ ద్వారానే వచ్చేస్తుంది. మీరు ఆత్మ కార్యాలు చూస్తారు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. కిందకి చదువుదాం. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి, చూడండి, కన్యక గర్భవతి కుమారుని కన్నును, అండర్లైన్ చేసుకోండి, 22 వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. చూడండి, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 3వ పాయింట్ నోట్ చేసుకోండి. తన దాసుడి ద్వారా పలికిన వాగ్దానము నెరవేరుతుంది. ఆమేన్ అనండి. మొట్టమొదటిది ఏంటి? అందరు కుడి చేయి ఇలా పెట్టి జై కిసాన్ అన్నట్టు చెప్పాలి. ఇలాగ గుప్పుడు వేయండి, పైకి ఎత్తరా. భయమును విడుచుట,
క్రీస్తు ఆరాధన ద్వారా, క్రీస్తు ఆ పూజ ద్వారా ఆత్మకార్యము జరుగుట. రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. క్రీస్తుని పూజించుట ద్వారా తన దాసుడి ద్వారా పలికిన వాగ్దానము నెరవేర్పు నేను కళ్ళతో చూడబోతా ఉన్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. వాగ్దానము నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. యోసేపు భయము పడకు. రెండవది, ఇది ఆత్మకార్యం. ఇది మనుషుల వల్ల జరిగే కార్యము కాదయ్యా, ఆత్మకార్యము. మూడవదిగా వాగ్దాన నెరవేర్పు. ఈ సంవత్సరం నీవు ఏ వాగ్దానం కలిగి ఉన్నావో 100% నెరవేర్పు చూడబోతా ఉన్నావు. అందరు లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడే. క్రిస్మస్లో దేవుడు ముచ్చటగా 3 విషయాలు దేవుడు మనకు నేర్పాడు. భయము పోతుంది. భయం ఎప్పుడు పోతుందంటే నీ రోగం పోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ వ్యాధి పోయి అన్ని నార్మల్ వచ్చేస్తే, నీ క్యాన్సర్ రోగమో, హెచ్ఐవియో, లేకపోతే షుగరో, డిసీజ్ ఏది ఉందో, కిడ్నీ పాడైంది, వాటర్ వచ్చింది, లేదా అది వచ్చింది, ఏది ఏ రోగము నిన్ను భయపెడుతుందో అదంతా నార్మల్ వచ్చేస్తుంది. ఓ యోసేపు భయపడకు. ఆమేన్. ఈ క్రిస్మస్లో దేవుడు బలమైన కార్యము. భయపడవద్దనడు. భయం వీడిపోతుంది. అన్ని నార్మల్ వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది పేషెంట్కి. దరిద్రంలో ఉన్నవారు ధనవం కలిగితే ధైర్యం వస్తుంది. నీ ఇంటికి శుభకార్యం వస్తుంది వెతుక్కుంటూ. అందరు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నిన్నే పూజిస్తానయ్యా, నా పాపాలు క్షమించేయా, నా పాపాలు క్షమించేసి నన్ను పరిశుద్ధపరిచేసి నన్ను బాగు చేయి బాబు, నీవు తప్ప నాకు దారి లేదయ్యా. అందరు 2 చేతులు పైకెత్తి, నా రక్షకుడుగా నిన్ను అంగీకరిస్తున్నా, నా రాజుగా నేను స్వీకరిస్తున్నా. నీవు తప్ప నాకు దారి లేదు, నీవు తప్ప నాకు దారి లేదు బాబు. హల్లెలూయా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నా ఇంటికి రాజుగా ఉండాలి, నా ఇంటికి రక్షకుడుగా ఉండాలి. నా నుండి భయాన్ని వెళ్ళగొట్టున్నావు, నా నుండి భయాన్ని వెళ్ళగొడుతున్నావు. కాపరిగా ఉన్నావు, నేను భయపడను. ఏ దుష్ట మృగము, ఏ దుష్ట శక్తి, ఏ సాతాను ప్రభావము నన్ను ముట్టుకోలేదు బాబు. నాకు నువ్వు కాపరిగా ఉంటావు. అందరూ ప్రార్థన చేయండి. ఆయన నీ పక్షముగా ఈ రోజు నుండే ఆత్మకార్యము ప్రారంభిస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభమవుతుంది. నీకు తెలియకుండానే విడుదల చూస్తావు, నీకు తెలియకుండానే గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు చూస్తూ ఉండగానే ఇల్లు కడతావు, నువ్వు చూస్తూ ఉండగానే పెళ్లి చేస్తావు, నువ్వు చూస్తూ ఉండగానే బిడ్డలు కట్టావు. ఏంటి ఇలాగా జరుగుతున్నాయి? ఒకదాని వెనకాల ఒకటి. ఎంత ఏడ్చానో అంతగా జరుగుతున్నాయని సంతోషిస్తూ ఇది ఆత్మకార్యం అనుకుంటావు. ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు, సడన్ గా వచ్చిందని సాక్ష్యం ఇస్తావు. హల్లెలూయా. మూడోది వాగ్దానం నెరవేరబోతుంది. మరొకసారి 2 చేతులు పైకెత్తి, నా చేతిలో నీ వాగ్దానం నెరవేర్పు పెట్టాను. నా హస్తాన్ని నీ అభిషేకముతో తాకయ్యా. నన్ను బాగు చేయి బాబు, నన్ను బాగు చేయి బాబు. వాగ్దానం నెరవేర్చువాడా, వాగ్దానం నెరవేర్చువాడా. నువ్వు మాట ఇచ్చేవని ధైర్యంగా ఉన్నాను, నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను. నమస్కరించండి. నిన్నే పూజింతును. పాడదాం. నమస్కరించి నిన్నే పూజిస్తానని. నిన్నే ప్రేమిల్తును, నిన్నే పూజింతును. నీవేను తిరుగా నీ సన్నిధిలో
మోకరించి నీ మార్గములో సాగేదా నేనాలయక సాగేదా నీవేను తీరుగా. రెండు చేతులు పైకెత్తి నిన్నే ప్రేమించును నిన్నే ప్రేమించును యేసు. అందరూ స్వరమెత్తి నిన్నే ప్రేమించును నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి, తలపైన పెట్టుకుని చేతులు మార్గం రెండు చేతులు తలపైన పెట్టుకుని సాగేదా చేతులు తలపైన పెట్టుకుని నేనాలయక సాగేదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో